ఈ నెల 19వ తేదీన ఇందిరా పార్క్ వద్ద నిర్వహించబోయే లంబాడీల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలలోని ఆర్ట్స్ కళాశాల వద్ద ఆత్మగౌరవ సభను సంబంధించిన గోడ ప్రతీకను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరాటే రాజు నాయక్, శరత్ నాయకులు లంబాడీల ఆత్మగౌరవ సభకు ఇంటింటి నుంచి బంజారా సోదరులు హాజరు కావాలని అన్నారు. లంబాడీలు, గిరిజనుల మీద కొంతమంది కావాలని దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆత్మగౌరవంతో బతుకుతున్న లంబాడీల, గిరిజనుల మధ్య కొందరు అవాస్తవాలు చెబుతూ వారి మధ్య గొడవలు పెట్టే విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉస్మానియా యూనివర్సిటీ గిరిజన లంబాడి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే లంబాడీల మీద, బంజారాల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో, అవాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 19వ తారీఖున ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభను నిర్వహించబోతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ సభకు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి లంబాడీలు, బంజారాలు ప్రతి ఇంటి నుంచి ఒకరు ఈ సభను హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం. ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులు కావచ్చు, ఈరోజు కొంతమంది కావాలని గిరిజనుల మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవాలు తెలియకుండా ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. పూర్తి స్థాయి ఆధారాలతోనే ఈరోజు బహిరంగ చర్చకు మేము కూడా సిద్ధంగా మీడియా మిత్రులకు, ఫోటో జర్నలిస్టులకు, సోషల్ మీడియా వారియర్స్కి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీ సమాజం సంబంధించినటువంటి వాళ్ళకందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నటువంటి గిరిజనులపైన కావాలని అసత్యపు మాటలు మాట్లాడి లంబాడీ సామాజిక వర్గంతో పాటు ట్రైబల్లో ఉన్నటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి గోండులు కానీ, బిల్లులు కానీ, తోటీలు కానీ, నాయకోడులు కానీ వీళ్ళకందరినీ కుట్రబట్టి కావాలని చెప్పేసి సామాన్య ప్రజల మధ్యలో గొడవలు పెట్టే రకంగా ఈరోజు మనకు బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు గారు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు గారు, అదేవిధంగా సోయం బాపురావు గారు సుప్రీంకోర్టులో కేసు వేసి ప్రతిసారి లంబాడీలను కించపరిచే విధంగా, మా ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా మేము ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రంలో నైజాం కాలం నుండి కూడా, నైజాం కంటే ముందు నుండి కూడా 1911, 1921, 1933, ఆ తర్వాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మేము హైదరాబాద్ స్టేట్లో లంబాడీలుగానే ఉన్నాము.